జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అలేఖ్య, నువ్వీ ఇంట్లో సమస్యని పోగొట్టడానికి వచ్చిన దేవతవనుకున్నాను. కాని నా పసుపు కుంకుమలు నీ చేతిలో ఉండే పరిస్థితి వస్తుందని నేను ఊహించలేదు. చూడమ్మా, మాటిచ్చింది నిజమే కావచ్చు, కానీ వైదేహి ప్రాణాలతో ఉందని తెలిసి కూడా వాళ్ళని విడదీయడం న్యాయమా? పోనీ నువ్వు విడదీయాలని కోరుకుంటావా చెప్పు? అలేఖ్య, ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు. దేవాంశ్ స్నేహితురాలుగా వైదేహి బ్రతికున్నందుకు నువ్వు సంతోషించాలి. దీన్నిక్కడితో వదిలే. ఊర్మిళకి ఏమైంది ఈరోజు? డిఎన్ఏ రిపోర్ట్ తెచ్చి వైదేహి అని ప్రూవ్ చేసింది. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన అలేఖ్యని వదిలేయమంటోంది. ఏదో జరిగింది. అందరి ముందు దోషిలా, తప్పుడు మనిషిలా మిగిలిపోయి ఈ ఇంటికి దూరం కాకూడదు. నేను అనుకున్నది సాధించాలి అంటే ఈ కుటుంబంలో ఒక దానిలా ఉండాలి. మావయ్య, ఒక్క క్షణం ఏదో ఆవేశంలో ఆ మాట అన్నాను గాని మీ ప్రాణాలు బలి తీసుకునేంత చెడ్డదాన్ని కాదు. దేవాంశ్ నా మెడలో తాళి కట్టకపోయినా మీరు మాట తప్పినట్టు కాదు. ఎందుకంటే ఆ రోజు తల్లిదండ్రులు లేని నాకు పుట్టినిల్లైనా మెట్టినిల్లైనా ఇదే అన్నారు. ఇప్పుడు మెట్టినిల్లు కాకపోతేనే పుట్టినిల్లు అవుతుంది కదా. అప్పుడు మీరు మాట తప్పినట్టు కాదు కదా. చాలా సంతోషం తల్లి. దేవాంశు చేత నీ మెడలో తాళి కట్టించలేకపోవచ్చు గాని నా ఇంట్లో సర్వ హక్కులు నీకుంటాయి. నా బిడ్డలతో సమానంగా అన్నిటి మీద నీకు హక్కుంటుంది. ఇంత అర్థం చేసుకునే మనిషి మా మధ్య ఉండడం మా అదృష్టం అమ్మా. తెలియక మీ మధ్యకి రావాలనుకున్నాను. ఇప్పుడు దూరంగా వెళ్తున్నాను. మీ మధ్యలోంచి మాత్రమే, నా కుటుంబం నుంచి కాదు. థ్యాంక్స్ అలేఖ్య. గుడ్ లక్. పూజకు వేళవుతుంది. పూజా వస్త్రాలు మార్చుకొని రండి. గొప్ప మనసుతో మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సంతోషంగా ఉందని మాటలు చెప్పడం కాదు. నీకోసం దేవాంశ్ ఎంత ఏడ్చాడో నాకు తెలుసు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.